వాట్ ఈజ్ పవర్ సిస్టమ్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది భయపడుతూ ఉంటారు పవర్ సిస్టమ్ అంటే ఏంది ఏంది అని చెప్పేసి. నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా పవర్ సిస్టమ్ అంటే ఏంటి అనేది. చూడండి, బేసిక్గా పవర్ సిస్టమ్ అంటే లైక్ మనం ఒక రెక్టాంగిల్ 3 బాక్సులు వేద్దాం. ఓకే, 3 బాక్సులు ప్రస్తుతానికి ఓకే సరేనా, 3 బాక్సులు. ఇది పవర్ జనరేషన్. ఓకే, జీ. ఓకే, ఇది పవర్ ట్రాన్స్మిషన్, ఇది పవర్ డిస్ట్రిబ్యూషన్. ప్రతి స్టేట్లో జెన్కో టీం ఉంటుంది, ట్రాన్స్కో టీం ఉంటుంది, డిస్కామ్ టీం ఉంటుంది. వీళ్ళు ఒక్కసారి ఈ రెండిట్లో జాబ్ వచ్చిందనుకో తడిగుడ్డేసుకుని పడుకోవచ్చు. ఎందుకంటే అంత బాగుంటుంది, లైఫ్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. హాలిడేస్, వర్క్ అంతే. డిస్కామ్లో మీరు చేశారనుకోండి షిఫ్ట్లు 24/7, ఎప్పుడు వర్క్ పడుతుంది ఎవరికి తెలియదు. సో అది when we come into the matter, ఫస్ట్ జనరేషన్ అంటే ఆల్టర్నేటర్ జనరేషన్, మెనీ వేస్. సోలార్ జనరేషన్ మినిమల్, అది థర్మల్ పవర్ స్టేషన్స్, కోల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యే ఎలక్ట్రిసిటీ, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ, యురేనియం నుంచి లాగుతాం మనం బాగా. నెక్స్ట్ హైడ్రో, మన శ్రీశైలం థర్మల్ పవర్ ప్రాజెక్ట్, వీటి నుంచి మేజర్ వస్తుంది. సో ఇక్కడ తయారవుతుంది పవర్. ఓకే, ఇక్కడ 11 kV అనుకుందాం తయారైంది. అక్కడ నుంచి స్టెప్ అప్ చేసేస్తాం, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వాడి. ఇక ట్రాన్స్మిషన్ లైన్స్ వాడుకుంటాం. అంటే అటు లాగుడే ట్రాన్స్మిషన్ లైన్. ఓకేనా, ఎంతకు ట్రాన్స్మిట్ చేస్తాం? 11 kVని మనం ఏం చేస్తాం? పెంచుతాం. ఓకేనా, 133 kV అంటాం, 400 kV లైన్ అంటాం. 400 kV అంటే మనకి అంచుమించు ఎక్స్ట్రా హై వోల్టేజ్ దాకా పోతున్నాను, హై వోల్టేజ్ లైన్. ఎప్పుడైతే మనం వోల్టేజ్ పెంచుతామో I²R లాసెస్ కొంచెంగా తగ్గిపోతాయి. ఓకేనా, తగ్గిపోయినప్పుడు ROW అంటే రైట్ ఆఫ్ వే కూడా తగ్గిపోతుంది. ROW అంటే ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, ఒక్కొక్క 3 పుల్లలు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 1 మెగావాట్ పవర్ సప్లై చేస్తాం. నాకు మొత్తం 3 మెగావాట్ పవర్ కావాలి. అప్పుడు ఒక్కొక్క కండక్టర్ మ్యాక్సిమమే 1 అనుకోండి, నాకు 3 డిఫరెంట్ కండక్టర్స్ కావాలి. అంటే ఇంత స్పేస్ అనమాట. అదే ఒకటే వైర్లో 3 యూనిట్స్ ఆఫ్ కరెంట్ వెళ్తుంది అనుకుందాం సపోజ్. అప్పుడు నాకు ఒక వైర్ ఉంటుంది, 3 వైర్లు అవసరం రాదు. సో ఎప్పుడైతే నువ్వు హయ్యర్ లెవెల్స్ ఆఫ్ వోల్టేజ్కి వెళ్తున్నావో అప్పుడు నీకు ROW అంటే ఎంత భూమి కావాలో టవర్ పెట్టే స్పేస్ తగ్గిపోతుంది. ఓకేనా, అలా ట్రాన్స్మిట్ అవుతుంది పవర్. ఈ ట్రాన్స్మిషన్ ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ ఏందమ్మా అంటే HVDC ట్రాన్స్మిషన్, హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్. ఇంతసేపు మనం ఆల్రెడీ AC ఆల్టర్నేట్ కరెంట్, ఇట్లా వెళ్తూ ఉంటుంది పైకి కిందికి 3 ఫేజ్ కరెంట్, 120 degrees ఫేజ్ షిఫ్ట్, RYB ఫేజ్. RYB ఫేజ్ న్యూట్రల్ లేదంటే డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది న్యూట్రల్. ట్రాన్స్మిషన్లో ఎందుకు ఉండదు అంటే నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయాల్సిందే. ఓకేనా, ఇది. సో ట్రాన్స్మిట్ అయితే నా పవర్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వాడి తగ్గించేస్తాం. తగ్గించేసిన తర్వాత ఎవరింటికి ఎంత కావాలో అనేది ట్రాన్స్మిట్ అట్లా అయిపోతూ ఉంటుంది. తర్వాత జనరేషన్ ఎక్కడ ఉంటుందా అంటే మన మిషన్స్ అనే సబ్జెక్ట్లో జనరేషన్ గురించి చదువుతాం. ఆల్టర్నేటర్స్, మోటార్స్, స్టార్టింగ్ ఆఫ్ మోటార్. ఇప్పుడు మనకి డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ స్టార్టింగ్ మోటార్స్ కావాలి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇంకా ముందు నేను చెప్తాను. ఒకవేళ నాకు రీచ్ పెరిగితే అసలు కొట్టేస్తా ఘోరంగా, చాలా బాగా చెప్పేస్తా. లేకపోతే చెప్పలేను నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బట్టి. సో ఇన్ ట్రాన్స్మిషన్లో ఇట్స్ ప్లే వెరీ క్రిటికల్ రోల్.
ట్రాన్స్మిషన్ అనేది చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. ట్రాన్స్మిషన్లో ఇప్పుడు 3 వైర్లు ఉన్నాయి. ఒక వైర్ ఒక దాని మీద పడింది అనుకోండి, షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ అవుతుంది, సింగిల్ లైన్ ఫాల్ట్. అదే 2 కలిపి గ్రౌండ్ మీద పడితే సింగిల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్. డిఫరెంట్ ఫాల్ట్స్ ఉంటాయి. సేమ్ యాజ్ ఇప్పుడు ఈ ట్రాన్స్మిషన్ అనేది సబ్స్టేషన్స్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ జనరేషన్ నుంచి సబ్స్టేషన్కి వచ్చి నా సబ్స్టేషన్లో జరుగుతుంది స్టెప్ అప్ ఏదో ఒకటి. ఓకేనా. కొన్ని ఇంటర్మీడియట్ సబ్స్టేషన్స్ ఉంటాయి, ఏదో ఇప్పుడు ఇట్లా తీసుకొచ్చి దగ్గర ఉన్న పొలాలకు పంపించేసి మళ్ళీ పవర్ వెళ్ళిపోతూ ఉంటుంది. సబ్స్టేషన్లో ఏంటయ్యా అంటే ట్రాన్స్ఫార్మర్లు, సిటీలు, కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, సర్జ్ రెసిస్టర్స్ చాలా ఉంటాయి. దాని గురించి కూడా ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తా. ఓకేనా. సో ప్రస్తుతానికి నేను చెప్పదలుచుకుంది ఏంటి, పవర్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఈ 3 బాక్సులు వెళ్తే పవర్ సిస్టమ్, జనరేషన్ సిస్టము, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. జనరేట్ అంటే అదొక పెద్ద కాన్సెప్ట్, ట్రాన్స్మిషన్ అదొక కాన్సెప్ట్, డిస్ట్రిబ్యూషన్ అదొక కాన్సెప్ట్. డిస్ట్రిబ్యూషన్లో ఇప్పుడు మన ఇంటి చుట్టూ ఉండేది మ్యాక్సిమం రేడియల్ అన్న రింగ్ మ్యాన్ అన్న. ఎందుకంటే మనకు ఇప్పుడు మన కరెంట్ పోతే ఒక నిమిషం అల్లాడిపోతాం. రేడియల్లో అయితే మనకు ఒక్క మిస్టేక్, ఒక్కడింట్లో ఓవర్ పడేది మొత్తం అవుట్. మన వీధి రింగులో అలాగా, రింగులో ఉంటుంది. ఎక్కడ పోయినా అటు నుంచి వచ్చేస్తుంది, ఇటు నుంచి పోయినా అటు నుంచి వచ్చేస్తుంది. ఇట్లా 360 డిగ్రీస్లో సప్లై వచ్చేస్తుంది మనకి. సో అది, సో ఇది బేసిక్గా పవర్ సిస్టమ్ అంటే. ఇంకా డీటెయిల్ వీడియో మళ్ళీ వస్తాను ముందుకి. ఓకేనా. ఓకే మరి ఉంటా. బాయ్.